ఆ తర్వాత రెండో రోజు హోమం మొదలు పెడతారు. ఆ తర్వాత హోమం జరుగుతూ ఉంటుంది. మధ్యలో వచ్చేసి దయ్యం అరుపులు, ఏడుపులు, డిస్టర్బ్ చేయడము, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అక్కడికి ఇక్కడికి ఎగిరి పడిపోవడం అండ్ వన్ రూమ్లో ఉండే సామాన్లన్నీ పడిపోవడం ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. అయినా కూడా ఎవ్వరు ఆ పూజారులు ఎవ్వరూ డిస్టర్బెన్స్ కాకోకుండా వాళ్ళు డిస్టర్బ్ కాకోకుండా వాళ్ళ పూజ ఎలాగైతే జరిపించాలో అలాగే జరిపిస్తూ ఉంటారు. కానీ దయ్యం మాత్రం దాని పనులు అవి చేసుకుంటూనే ఉంటుంది. అందరిని భయపడించడం, లేకపోతే కొట్టడము, లేకపోతే ఆ హోమంలోకి చనిపోయిన పిల్లిని వేయడము, ఇట్లా అంతా జరుగుతుంటుంది. కానీ వీళ్ళు మాత్రము తీసి పక్కన పడేసి వీళ్ళు హోమం జరిపిస్తూనే ఉంటారు. అదంతా జరుగుతూనే ఉంటుంది. అట్లా ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉంటుంది అడ్డంకులన్నీ. కానీ వీళ్ళైతే ఆ సెకండ్ రోజు, థర్డ్ రోజు, 2 రోజులు చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళైతే ముగిస్తారు హోమం. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. నచ్చితే